హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫ్రైడే అయితే ఇక్కడ బయటంతా కడుగుతానండి నార్మల్గా అయితే నేను. సో కొంచెం సిక్ అయి ఉన్నాం కదా అనేసి ఇక్కడైతే బయట అయితే ఏం కడగలేదండి. డైరెక్ట్గా ముందు వరకు అయితే కొంచెం తుడిచేసి ముగ్గు అయితే వేసేసాను. ఇక్కడ మార్నింగ్ ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి. అంత పని అయితే అయిపోయింది. కొంచెం అంట్లు ఉంటే క్లీన్ చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తున్నానండి, రవ్వ ఉప్మా. ఇంకా కర్రీ వచ్చేసి పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఉప్మా నేను ఎలా చేస్తాను అనేది కూడా షేర్ చేస్తానండి. పాన్ పెట్టేసి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఉప్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి టేస్ట్. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మినప్పప్పు అండ్ 2 స్పూన్స్ పచ్చెనగపప్పు అండ్ కొంచెం అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసేసానండి. అవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ అయితే ఒకటి తీసుకుని యాడ్ చేసేసాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా చిన్నగా కట్ చేసి అయితే వేసేసానండి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసాను. టొమాటో యాడ్ చేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేస్తే టమాటా అనేది కొంచెం త్వరగా మెత్తబడిపోతుంది. ఇంకా టమాటో మెత్తబడిన తర్వాత పీస్ ఉన్నాయి కదండి, ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. సో నేను పీసు క్యారెట్ అయితే యాడ్ చేస్తానండి. వేరుశనగ పప్పులు కూడా యాడ్ చేస్తాను ఉప్మాలో. సో అవైతే యాడ్ చేసేసి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. టొమాటో తొందరగా మెత్తబడుతుంది కదా అనేసి ఉప్పు అయితే యాడ్ చేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈలోపు నేను పొటాటో కర్రీకి టొమాటో అండ్ ఆనియన్ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేయడానికి. ఆల్రెడీ రవ్వ అయితే నేను ఫ్రై చేసి అయితే పెట్టేశానండి. లైట్గా వేపేసి పక్కన పెట్టేశాను. మనకు ఉప్మా టేస్ట్ రావాలి అంటే మనం చేసే ఫ్రైలోనే ఉంటుందండి. ఆ ఫ్రై చేసే విధానంలో టేస్ట్ అనేది బాగుంటుంది. అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను వేపు పెట్టేసిన రవ్వను కూడా యాడ్ చేసేసాను. పక్కన ఒక గిన్నెలో వాటర్ అయితే వేడైతే చేస్తున్నానండి. ఉప్మాలో యాడ్ చేయడానికి హాట్ వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగా తెల్లేంత వరకు అయితే వాటర్ పెట్టేసి రవ్వ యాడ్ చేసిన తర్వాత ఈ హాట్ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు చూసుకొని మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసామంటే మనకి ఒక 10-15 మినిట్స్లో అయితే అయిపోతుంది టేస్టీ ఉప్మా. పీస్ ఒక్కటే యాడ్ చేశానండి నేను ఈరోజు ఉప్మాలో. నార్మల్గా క్యారెట్ కూడా యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తాను. ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి కదా అనేసి ఇవైతే యాడ్ చేసేసాను. ఇంకా ఇక్కడ కర్రీకి అయితే నేను టొమాటో అండ్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి. ఈలోపు అది ఫ్రై అయ్యేలోపు ఇంకా పొటాటో కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసి అయితే పెట్టేశాను. ఆల్రెడీ రవ్వ వేపేటప్పుడే ఈ పొటాటో కూడా నేను ఉడకబెట్టి అయితే పక్కనైతే పెట్టేశానండి. ఇంకా యూట్యూబ్లో చాలామంది వ్యూస్ రావట్లేదు అని అంటున్నారు కదా. సో వ్యూస్ అనేది మనం జనాలకి అలవాటు పడే వరకు మనకు వ్యూస్ అనేవి తక్కువగానే వస్తాయండి అందరికీ. మనం పక్కన వాళ్ళకు వస్తున్నాయి కదా మనకు రావట్లేదు అని పక్కన వాళ్ళతో కంపారిజన్ అయితే మనం పెట్టుకోవద్దండి. మనము ముందు ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లున్నాము అనేది మాత్రమే మనం కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేయాలంటేనే భయపడుతూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసాము, వీడియోస్ కూడా పెడుతున్నాము. మనం ఫస్ట్ కన్నా ఇప్పుడు బెటర్ కదండి. సో మనతో మనమే కంపేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం స్టార్టింగే మనకి వ్యూస్ రావాలి అంటే రావండి ఎవరికైనాను. మనం కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యూస్ అనేవి మనకి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మనము కష్టపడి మనం పెడుతూ ఉండడమేను సక్సెస్ అనేది మనకి ఏ రోజైనా వస్తుంది. సో దాన్ని బట్టే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా వాళ్ళకు వస్తున్నాయి మనకు రావట్లేదు అని ఫీల్ కాకుండా మనం పెట్టుకుంటూ మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయని అయితే నా ఒపీనియన్ అండి. ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి. ఉప్మా ప్రిపరేషన్ అయితే అయిపోయింది, పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ పొటాటో కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. పొటాటో కర్రీకి అయితే పాన్ పెట్టేసి ఆయిల్ 3-4 స్పూన్స్ యాడ్ చేసేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 పచ్చిమిర్చి యాడ్ చేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి అయితే చిన్న చిన్న పీసెస్గా ఒక 2 ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసాను. నేను 2 టమాటా మిక్సీకి వేసేసానండి. మిక్సీకి వేసేసి గ్రైండ్ చేసి అయితే వేసేసాను. మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో టమాటో కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయిన తర్వాత పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసేసాను. పొటాటో పీసెస్ యాడ్ చేసేసి కొంచెం పసుపు
కొంచెం ఉప్పు యాడ్ చేసి కొంచెం కారం కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుందండి. మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడైతే ఇంకా మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నానండి. కర్రీ టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను ఇలా నేను. ఇక్కడ ఒక గిన్నెలో పెరుగు యాడ్ చేసుకుని పెరుగులో కొంచెం కారము అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా ఒక 1/2 స్పూను అండ్ 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి పెరుగులో కలిపి పెట్టేశానండి. సో అది కలిపి పెట్టేసిన దాన్ని ఏంటంటే నేను టొమాటో యాడ్ చేసిన తర్వాత అయితే అదైతే వేసేసానండి. అది వీడియో స్కిప్ అయిపోయింది. దాన్ని యాడ్ చేసిన తర్వాత కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారా కర్రీ ఎలా ఉందో, థిక్నెస్ అంతా ఎక్సలెంట్గా వచ్చింది. పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ కూడా ఎక్కువ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. కర్రీ ఫైనల్గా చాలా బాగా వచ్చింది. బట్ నేను షేర్ చేయడం అయితే ప్రాపర్గా చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఫ్రైడే వర్కింగ్ డేనే కదండి. సో మా హస్బెండే ఇక్కడ దీపం అయితే పెట్టేస్తారండి డైలీ. పెట్టేసిన తర్వాత ఫ్రైడే కావాలంటే నేను తర్వాత అయితే కాసేపు పూజ అయితే చేసుకుంటాను. నార్మల్గా ఎవ్రీడే మార్నింగ్ అయితే తనే పెట్టేస్తాడండి. ఇంక ఈవినింగ్ టైంలో మాత్రం నేను పెట్టేస్తాను. ఇంకా దీపం పెట్టేసి ఇంకా టిఫిన్ అండ్ కర్రీ 2 ఆఫీస్కి తీసుకెళ్తారండి. అక్కడే తింటారు. టిఫిన్ అండ్ లంచ్ అక్కడే అండి. ఇంకా మా బాబును కూడా స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాడు. తనే డ్రాప్ చేసేస్తాడు. ఒక్కొక్కసారి ఇద్దరం వెళ్తాము, ఒక్కోసారి తను ఒక్కటే వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత చూసారా అండి కిచెన్ ఎట్లుందో. ఇంక ఇవన్నీ అంట్లన్నీ తీసి షింక్లో వేసేసి, క్లీనింగ్ అయితే ఏం చేయలేదండి, అవన్నీ షింక్లో వేసేసి ఆవకాయ వేసుకుని బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుని అయితే తినేసానండి. ఏడ్చేది కాదు, ఏం చేసావు చెప్పాలి. స్కూల్లో ఆడుకున్నావా? లేదు. ఏం చేసావు మరి? స్కూల్లో ఏం చేసావు చెప్పు. ఏడ్చింది చెప్పకూడదు దొంగ. ఇంకా వాడితో అయితే కాసేపు టైం అయితే స్పెండ్ చేసి వాడికి లంచ్ పెట్టేసి పడుకోబెట్టేసండి, నిద్రపోయాడు. ఇంకా నేను కాసేపు వర్క్ ఉంటే చేసుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపం అయితే పెడుతున్నానండి. బయట లైట్స్ ఆన్ చేసేసి ఇంకా కుంకుమ అయితే నాకు ఖచ్చితంగా పెట్టుకుంటానండి. నేను బాత్ చేసిన తర్వాత నాకు కుంకుమ లేకపోతే ఏదోలా ఉంటుంది. సో నేను కుంకుమ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. ఇంకా నేను దీపం అయితే పెట్టేశానండి. మా బాబు అయితే ఇంకా నిద్ర అయితే లేదు, లేట్గా లేస్తాడు. వాడికి ఆఫ్టర్నూన్ టైంలో ఏమో నైట్ ఉన్నట్టు ఉంటుంది, నైట్ ఏమో మార్నింగ్లా ఉంటుంది, నైట్ ఏమో లేట్గా పడుకుంటాడు. ఇంకా నేనైతే దీపం పెట్టేసి గ్రీన్ టీ అయితే తెచ్చుకున్నానండి. మా బాబు ఈలోపు నిద్ర అయితే లేచాడు. లేయంగానే పాలు అడిగాడండి. సో పాలైతే వాడికి కొంచెం స్వీట్ కావాలని అడుగుతున్నాడు ఈ మధ్య. అందుకని కొంచెం బెల్లం అయితే యాడ్ చేసి, షుగరు కోల్డ్ అవుతుందనేసి. రేపు తర్వాత పప్పాయ ఎవరు తెచ్చారు? కిందే బాబు పగిలిపోతుంది. ఎవరు తెచ్చారు? ఎవరి కోసం? గోవింద. ఓ అమ్మ గోవింద. తింటావా? కట్ చేద్దామా? ఓకే. సో ఇంకా పప్పాయ తింటాను అన్నాడు. ఇంకా నేను కూడా తిందాంలే అనేసి పప్పాయ అయితే కట్ చేశాను. బట్ వాడేంటంటే అస్సలు తినలేదండి. ఒక 2 పీసెస్ ఏమో తిన్నాడు, చిన్నవి అంతేను. ప్లస్ ఈ పప్పాయలో అసలు సీడ్స్ కూడా లేవండి. అసలు ఫస్ట్ టైం ఇట్లా చూడడము. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. జ్వరం తగ్గిపోయింది. బాయ్. ఇక్కడ నైట్ అయితే మా బాబు కోసం రసము పప్పు అయితే చేస్తున్నానండి. మేమైతే చపాతీ అయితే చేసుకుందామనేసి. మా బాబుకి నైట్ టైం మాత్రం మ్యాక్సిమం నేను రసము అండ్ పప్పే పెడతానండి. ఇంకా కర్రీతో అయితే పెద్దగా అయితే పెట్టను. అసలు రసము పప్పు అయితే కలిపి పెడితే పెట్టేస్తానండి. ఇక్కడ రసం అయితే చేస్తున్నానండి. రసం నేను మసాలా ఏం వేస్తానంటే రసంలో ఒక 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ధనియాలు అండ్ 1 స్పూన్ మిరియాలు, ఈ 3 అయితే మిక్సీకి వేసి అయితే వేస్తానండి. బయట పౌడర్ అయితే యూస్ చేయను. ఈ 3 మిక్సీకి వేసేసి తెల్లగడ్డ దంచి అయితే వేసేస్తాను. పాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసి అండ్ 1/2 స్పూన్ మినపప్పు యాడ్ చేసి ఇంకా కరివేపాకు
యాడ్ చేసేసి దంచిపెట్టిన తెల్లగడ్డ యాడ్ చేసేసి ఈ మిక్సీకి వేసాను కదండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసేసి కలిపేసి కొంచెం ఇంగువ యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను టమాటా అండ్ చింతపండు ఉడకబెట్టి అయితే పెట్టేసేసానండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇవి రసం కలిపి పెట్టున్నాను కదా అవైతే యాడ్ చేసేసాను. అండ్ ఉప్పు చూసుకొని కొంచెం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం రసము ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి. రసం అయితే మ్యాక్సిమం ఇలానే చేస్తాను. ఒక్కొక్కసారి కందిపప్పు కూడా డైరెక్ట్గా నేను రసమన్నంలో యాడ్ చేయకపోతే ఈ మిక్సీకి వేస్తాను కదా ఆ మిక్సీలోనే కొంచెం కందిపప్పు అయితే వేసేస్తాను. ఇక్కడ పక్కన హాట్ వాటర్ అయితే పెట్టానండి. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. ఈలోపు ఈ రసం అయ్యేలోపు పిండి కలిపి పెట్టేద్దాంలే. రసం రెడీ అయిన తర్వాత వాళ్ళ డాడీ అయితే పెట్టేస్తాడండి నైట్ టైం ఫుడ్ వాడికి. మ్యాక్సిమం 99% వాళ్ళ డాడీ చేతే పెట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినప్పుడు మాత్రమే నేను పెడతాను. నా చేత పెట్టించుకోడండి. వాళ్ళ డాడీ ఉంటే మాత్రం వాళ్ళ డాడీ చేత పెట్టించుకుంటాడు. ఇక్కడ చపాతీలో ఏంటంటే చపాతీలో హాట్ వాటర్ వేస్తే చపాతీలు అనేవి బాగా మెత్తగా స్మూత్గా వస్తాయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హాట్ వాటర్ యాడ్ చేసి ట్రై చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. చపాతీ మెత్తగా ఉంటుంది తింటుంటే. ఇక్కడ చపాతీ నేను హాట్ వాటర్ యాడ్ చేస్తూ కలుపుతున్నాను. ఒకటేసారిగా అన్నీ కాకుండా వాటర్ కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసి అయితే చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పిండి అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేస్తున్నాను. ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నానండి. వాడికి పెట్టేటప్పటికి ఈ చపాతీ కూడా నేను రెడీ అయితే చేసేసాను. ఈలోపు రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా కాల్చేసానండి. చపాతీలు నేను హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాను. హై ఫ్లేమ్లో అయితే త్వరగా అయిపోతుంది అండ్ చపాతీ కూడా టేస్ట్ అయితే వస్తుంది, బాగుంటాయి. మ్యాక్సిమం నేను చపాతీలు అయితే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే కాలుస్తాను. ఆయిల్ కూడా ఎక్కువైతే వేయనండి, కొంచెం కొంచెంగా అయితే వేస్తాను. ఇక్కడ చపాతీ అయితే రెడీ అయితే అయిపోయింది. మార్నింగ్ చేసిన పొటాటో కర్రీ అయితే ఉందండి. అండ్ మా బాబు కోసం పప్పు చేశాను కదా, సో అది కూడా కొంచెం వేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ అయితే చేసేసామండి. మా బాబుకి చెప్పాను కదా వాళ్ళ డాడీ చేత అయితే ఆల్రెడీ పెట్టించుకుని అయితే వాడు తినేశాడు. నేను చపాతీ చేసేటప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఇక్కడ మా బాబుతో కూర్చొని కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను. టైం ఉంటే మాత్రం నేను మ్యాక్సిమం వాటితో టైం స్పెండ్ చేయడానికే ట్రై చేస్తానండి. ఫోన్ అయితే ఎక్కువ ఇవ్వను. తినేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫోన్ చూస్తాడు, లేదంటే టీవీ అయితే చూస్తాడు. ఇప్పుడు ఫోన్ అయితే బాగా తగ్గించేశాడండి. టీవీయే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తున్నాడు. ఇంకా కాసేపు ఇక్కడ ఇట్లా ఆడుతూ ఉన్నాడు. ప్రస్తుతానికైతే అయితే కొంచెం రాస్తున్నాడండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి.